ఇరాన్ టాలెంట్ ఏంటంటే ఇరాన్ ఇంతకాలం యుద్ధం చేయడానికి వాళ్ళు చాలా చీప్గా అక్కడ వాళ్ళు ఈ ఆయుధాలని డ్రోన్లని తయారు చేసుకోవడమే ఆ దేశం యొక్క యుద్ధ రహస్యం. లేకపోతే ఇంతకాలం ఎట్లా చేయగలుగుతారు? ట్రంప్ అనుకున్నాడు ఆడ ఉన్న సుప్రీం లీడర్ ఖమేనీని చంపేసి మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది, ఎన్ని రోజులు చేస్తారు, మహా అయితే 5-10 రోజులు చేస్తారు యుద్ధం, తర్వాత చేతులు ఎత్తేస్తారు అనుకున్నాడు. కానీ ఖర్చు వాళ్ళకైతుంది, అమెరికా వాళ్ళకి. అంత చీప్గా యుద్ధం చేస్తుంది ఇరాన్. ఈ షాహిద్ అనే డ్రోన్లని తయారు చేసి అమెరికాని ఇజ్రాయెల్ని ముప్పు తిప్పలు పెట్టింది. సో ఇప్పుడు మన దేశం కూడా అన్నట్టు ఈ డ్రోన్లు చాలా చీప్ కదా అని వీటి మీద కూడా ఫోకస్ చేసిందట. ఇగో ఇరాన్ నేర్పిన చౌకైన తంత్రం, షాహిద్ తరహా డ్రోన్లకు భారతదేశం కూడా ప్రాధాన్యత ఇస్తున్నదట. ఏంటి షాహిద్ అంటే? షాహిద్ 136 డ్రోన్ డిజైన్ చాలా సరళంగా ఉంటుంది. వెర్షన్ను బట్టి దీని ధర కేవలం 20 నుంచి 50,000 డాలర్ల మధ్య ఉంటుంది. 2500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందట. 40 నుంచి 50 కిలోల వార్ హెడ్ను మోసుకెళ్తుందట. వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేలా సరఫరా గొలుసు వ్యవస్థను కూడా ఇరాన్ సిద్ధం చేసుకుంది. వీటితో మూక దాడి చేసినప్పుడు ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థ చేష్టలుడిగి చూస్తుండిపోతుందట. షాహిద్ 136 డ్రోన్లకు రష్యాకు కూడా ఇరాన్ అందించింది. జరాన్ 2 పేరుతో ఉక్రెయిన్ పైన వీటిని మాస్కో ఉపయోగించింది. వాటిని నేల కూల్చడానికి ఉక్రెయిన్ కోట్ల డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. సో ఇట్లా వాళ్ళ యొక్క సీక్రెట్ ఏంటి అంటే ఈ షాహిద్ డ్రోన్స్ అన్నమాట. హోర్మూజ్ నుంచి భారత నౌకలు వెళ్ళొచ్చు, మనకు పర్మిషన్ ఇచ్చిరట. ఇండియన్ నౌకలకి హోర్మూజ్ జలసంధి నుంచి వెళ్ళడానికి అవకాశం ఇచ్చిరట. చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్ దేశాలవి కూడా వెళ్ళొచ్చట. ఆ దేశాలకు కూడా అవకాశం ఇచ్చిరట. చైనాకి, రష్యాకి, పాకిస్తాన్కి అండ్ ఇరాక్కి మిత్ర దేశాల నౌకలకు అనుమతిస్తున్నాం, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి వెల్లడి. సో మిగతా దేశాలకు మాత్రం అవకాశం లేదని చెప్తున్నారట. యుద్ధం నేపథ్యంలో చమురు రవాణా జరగకుండా హోర్మూజ్ జలసంధిని బిగబట్టిన ఇరాన్ భారత్, చైనా, పాకిస్తాన్, రష్యా, ఇరాక్ సహా తన మిత్ర దేశాల నౌకలను ఆ దారిలోకి అనుమతిస్తున్నట్టుగా ప్రకటించింది. పాశ్చాత్య మీడియా చెబుతున్నట్టుగా ఆ జలసంధిని తాము పూర్తిగా మూసేయలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. హోర్మూజ్ గుండా తమ నౌకలు సురక్షితంగా వెళ్లేలా చూడాలని చాలా దేశాలు విజ్ఞప్తి చేశాయి. వాటిలో మా మిత్ర దేశాల నౌకలకు మరికొన్ని ఇతర కారణాల వల్ల మేము నిర్ణయించుకున్న సందర్భాల్లో కొన్ని నౌకలకు మా సాయుధ దళాలు రక్షణ కల్పించాయి. భారత్కు చెందిన 2 నౌకలు కొన్ని రోజుల క్రితం సురక్షితంగా ఈ మార్గాన్ని దాటినాయి. ఒక బంగ్లాదేశ్ నౌక కూడా ఈ దేశాలన్నీ, ఏ దేశాలు? చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాక్ అండ్ ఇండియా మాతో మాట్లాడినాయి, మాతో సమన్వయం చేసుకున్నాయి. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుంది, యుద్ధం తర్వాత కూడా అని ఆయన వివరించారు. అదే సమయంలో శత్రు దేశాలు ఈ యుద్ధంలో పాలు పంచుకుంటున్న దేశాల నౌకలను మాత్రం హోర్మూజ్ గుండా వెళ్లడానికి అనుమతించాం. అమెరికా, ఇజ్రాయిల్ ఈ సంక్షోభంలో పాత్ర పోషిస్తున్న కొన్ని గల్ఫ్ దేశాల నౌకలకు క్లియరెన్స్ ఇవ్వబోం. మేము యుద్ధంలో ఉన్నాం, ఇది యుద్ధ క్షేత్రం. మా శత్రు దేశ నౌకలను, వారి మిత్ర దేశాల నౌకలను అనుమతించడానికి ఎలాంటి కారణము లేదు. మిగతా వారికి మాత్రం ఇది తెరిచే ఉంటుంది అని ఇరాన్ చాలా చాలా స్పష్టంగా చెప్తున్నది. వాళ్ళు ఏకంగా మొన్న ఒక వీడియో రిలీజ్ చేసినారు. ఎర్ర సముద్రంలో ఉన్న ఇంకొక జలసంధి ఉన్నది, అది కనుక ఆపితే ఇంకా భయంకరంగా ఉంటుంది. సో దాన్ని కూడా మేము ఆపేసి దాని మీద అటాక్స్ చేస్తామని ఇరాన్ స్పష్టం చేస్తున్నది. దాన్ని కనుక ఆపితే ఇంకా సినిమా వేరే ఉంటుంది. అది హౌతీల ఆధీనంలో ఉన్నది. ఇది హోర్మూజ్ ఏమో ఇరాన్ ఆధీనంలో, అది హౌతీల ఆధీనంలో ఉన్నది. హౌతీలు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారు. అదాపితే ఇంకా ప్రపంచం అంతా కింద మీద అయ్యే అవకాశం ఉంది. ఈ సముద్ర భాగాన ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. యూరప్ అండ్ ఆఫ్రికాకి వస్తున్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్, వాటిని కనుక దెబ్బ కొడితే ప్రపంచం అంతా కింద మీద అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ట్రంప్ కూడా ఏం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు యుద్ధం ఆపాలి తక్షణమే అన్న ఆలోచన, యుద్ధం చేయాలి అని ఆ ఇజ్రాయెల్ ట్రాప్లో పడి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఎట్లా ఆపాలనో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇగో ఇరాన్ సుప్రీంని చేస్తామన్నారు. ఎవరు? ఇరాన్ అన్నదా? ఆ దేశ అత్యున్నత పదవిస్తామన్నారు. నేనే ఆ ప్రతిపాదన తిరస్కరించా. ఒప్పందం కోసం ఇరాన్ అడుక్కుంటోంది. వాళ్ళ మధ్యవర్తుల ప్రవర్తన విచిత్రంగా ఉంది. మాతో చర్చలు జరుపుతూనే అలాంటిదేమీ లేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. ఇజ్రాయెల్ హిట్ లిస్ట్ నుంచి 2 ఇరాన్ నేతల మినహాయింపట. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నీ 15 డిమాండ్లు మా దగ్గర కాదు, మాకెందుకు, నువ్వు మా మీద డిమాండ్స్ పెట్టేదేంది అని ఆయన పెట్టిన 15 డిమాండ్స్ని చించేసారు. వీళ్ళు 5 డిమాండ్లు పెట్టింది ఇరాన్.
ఇగో ఈ హోర్ముజ్ జలసంధిలో వెళ్ళేటువంటి మీ వాహనాలకు మేము ట్యాక్స్లు వేస్తాం, భవిష్యత్తులో యుద్ధం జరపమని చెప్పు, ఇట్లా ఒక 5 డిమాండ్స్ పెట్టింది. ట్రంప్ అన్నాడు మీరు మీరు డిస్కషన్లకు వస్తున్నారని మీడియాతో ప్రకటించిండు. ఎవడు చెప్పిండు నీకు చర్చలు జరుపుతున్నావు? మేము అసలు చర్చలకే సిద్ధంగా లేము కదా అని ఇరాన్ అంటున్నది. నిన్న మళ్ళీ ట్రంప్ అంటున్నాడు ఇరాన్ దేశానికి సుప్రీం లీడర్ని చేస్తామన్నారు నన్ను, ట్రంప్ని. ఎవడన్నా అంటాడా అట్లా? వాళ్ళ సుప్రీం లీడర్నే చంపేసిన తర్వాత వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉండే. ట్రంప్ నీకు ఇస్తాం మా దేశ సుప్రీం లీడర్ పదవి అని ఎవడన్నా అంటాడా? ఈయన వాళ్ళు ఇస్తా అంటే ఈయన తిరస్కరించిండట. కామెడీగా లేదు ఇది? మనోడు కొంచెం తేడా కొడుతున్నది ఏదో. మొత్తానికైతే యుద్ధం నడుస్తూనే ఉన్నది, ఈ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఎట్లా ఏంటి అన్నది చూడాలి, ఏం జరుగుద్ది అన్నది. చలో ఇగో కార్గు చుట్టూ యుద్ధం అట. కీలక ఇరాన్ దీవిని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రణాళికలు వేస్తున్నదట. అందులో భాగంగానే బలగాలను మొత్తం తరలిస్తున్నదట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించిన చిత్రం అట. ఇట్లా ఉంటుందట ఈ దీవి. సో ఈ దీవి వాళ్ళ యొక్క ఆర్థిక ఆయువు పట్టు అనమాట. అండ్ సో ఆ కార్గ్ దీవి ఇరాన్కి కేంద్ర బిందువు ఇది. సో ఈ దీవిని కనుక స్వాధీనం చేసుకుంటూ ఇరాన్ను కొట్టొచ్చు అని అమెరికా ప్రయత్నం చేస్తున్నదట. అయితే కార్గు రక్షణ కోసం ఇరాన్ కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నదట. దీవి తీరం వెంట మొత్తం మందు పాత్రలు పెట్టేసిరట. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో సమీకరణాలు మారుతున్నాయి. ఒకవైపు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ఇరాన్కు ఆయువు పట్టైన కార్గు దీవి వీటన్నింటికీ కేంద్రంగా మారింది. ఆ దీవిని ఆక్రమించుకునేందుకు అమెరికా ప్రణాళికలు చేస్తోందన్న ప్రచారం ఒకవైపు, దాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ చర్యలు మరోవైపు కలకలం రేపుతున్నాయి. యుద్ధం మరింత తీవ్రంగా మారుతుందా, చమురు సంక్షోభం మరింత తీవ్రమవుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్న ట్రంప్ ఇరాన్కు కీలకమైన దీవి అయిన ఒకదాన్ని స్వాధీనం చేసుకొని గెలిచేశామని చెబుతూ కాల్పుల విరమణ ప్రకటించవచ్చని రాయిటర్స్, ఇతర అంతర్జాతీయ వార్తా సంస్థలు ఇటీవల కథనాలు ప్రచురించినాయి. ఈ క్రమంలోనే కార్గ్ దీవి స్వాధీనం దిశగా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారని 82వ ఎయిర్ బార్న్ డివిజన్కు చెందిన 2000 మంది సైనికుల తరలింపు కూడా అందులో భాగమే అని పేర్కొన్నాయి. నిర్ణయించిన 24 గంటల్లోనే ఆపరేషన్లోకి దిగే సామర్థ్యం ఈ డివిజన్ సొంతం. ఇక యుఎస్ఎస్ ట్రిపోలి సహా 3 యాంఫిబియస్ యుద్ధ నౌకలు, సుమారు 4500 మంది మెరైన్ యాంఫిబియస్ రెడీ గ్రూప్ సైనికులను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలించింది అమెరికా. సో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పశ్చిమాసియాలోని ఒక దేశం సహాయంతో ఒక ఇరాన్ దీవిని ఆక్రమించుకునేందుకు కుట్ర జరుగుతున్నట్టు తమకు కూడా సమాచారం ఉందని ఇరాన్ కూడా చెప్తున్నది. ఇగో కార్గ్ దీవి స్వాధీనం దిశగా అమెరికా అడుగులు వేస్తోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ దక్షిణ ప్రాంతంలో శత్రువులు ఏదైనా రెచ్చగొట్టే చర్య గనక పాల్పడితే ఎర్ర సముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చే మార్గమైన బాబ్ అల్ మందాబ్ అనే జలసంధి కూడా మూతపడుతుందని హెచ్చరించింది. ఐఆర్జీసీని ఉటంకిస్తూ టాస్నిమ్ వార్తా సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. అయితే అవసరమైతే యుద్ధంలోకి దిగేందుకు హౌతీ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారని రాయిటర్స్ వార్తా సంస్థ తాజాగా కథనం ప్రచురించింది. అంటే ఇప్పుడు ఆ జలసంధి ఏదైతే ఉందో వీళ్ళు చెప్తున్నది ఆ ఎర్ర సముద్రం జలసంధి, ఆ జలసంధి ఆ హౌతీల ఆధీనంలో ఉందన్నమాట. హౌతీలు ఇప్పుడు ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నారు. ఇరాన్ శత్రువులతో బాగా పోరాడుతోంది. ఏదైనా ఇబ్బంది ఎదురైతే తాము బరిలోకి వస్తామని హౌతీ నేతలు వెల్లడించినట్టుగా పేర్కొంది. ఇది ఏంటి అంటే ప్రపంచంలోనే 4వ కీలక జలసంధి అట. ఏంటిది? బాబ్ అల్ మందాబ్. ప్రపంచ చమురు రవాణాలో 12% దీని మీదనే జరుగుతున్నదట. ఆసియా, యూరప్ దేశాల మధ్య ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్ మీదుగా ఎగుమతులు దిగుమతులకు ఈ జలసంధి కీలకం. ఏటా 94 లక్షల కోట్ల అంటే $1 ట్రిలియన్ విలువైన సరుకులు రవాణా అవుతూ ఉంటాయట. నిజానికి ఇరాన్కు ఈ జలసంధితో ఎలాంటి సంబంధం లేదు. కానీ యెమెన్లోని హౌతీ తీవ్రవాద సంస్థకు ఇరాన్ మద్దతున్నది. నిజానికి గత నెల చివరిలో ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి మొదలు పెట్టగానే ఇరాన్కు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగి అల్ మందాబ్ జలసంధిలో నౌకలపైన దాడులు చేయవచ్చని భావించారు. కానీ సంయమనం పాటించారు. ఇప్పుడు ఇరాన్ గనక కోరితే హౌతీలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే చమురు సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పుడు ఇది దీవిని ఆక్రమించుకుని మేము ఆ పని చేసి తీరుతాం అంటున్నారు. మరి అడుగు ముందుకేస్తారా, ఏం చేస్తారో అన్నది చూడాలి. ఎంత భయంకరంగా చూడండి సిచ్యువేషన్.
ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటట్టు అయితే కనబడట్లేదు. ఏమైందన్నది చూడాలి. ఇగో 10 లక్షల మంది యోధులతో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అంటున్నది. అంటే వీళ్ళు వైమానిక దాడుల నుంచి భూతల దాడులకి, భూమి నుంచి దాడులకి అమెరికా సిద్ధమవుతుందన్న నేపథ్యంలో మేము కూడా చాలా రెడీగా ఉన్నామని ఇరాన్ చెప్తున్నది. ఇగో ఇరాన్లో 10 లక్షల మంది యోధులు సిద్ధంగా ఉన్నారు. అమెరికా దళాలకు దారుణమైన నరకం చూపిస్తాం. అమెరికా దళాలకు దారుణమైన నరకం చూపిస్తామని హెచ్చరించింది. ఇరాన్ మిలిటరీ అధికారులను ఉటంకిస్తూ టాస్నిమ్ వార్తా సంస్థ ఈ మేరకు కథనం ప్రచురించింది. రెవల్యూషనరీ గార్డ్స్ బసీజ్ ఫోర్స్లలో చేరడానికి ఇరాన్ యువత పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా పనికిరాని వ్యూహాలు పన్నుతోంది. వారిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మిలిటరీ వర్గాలు పేర్కొంటున్నట్టు వెల్లడించిందట. ఇరాన్ కట రష్యా నుంచి డ్రోన్లు సప్లై చేస్తున్నారట. సో ఇట్లా యుద్ధం నడుస్తున్నది.